అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకైతే కొన్ని కుకింగ్ ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు నేను చూపించే వాటిలో కొన్ని అయితే ఫ్లిప్కార్ట్ నుంచి, కొన్ని అమెజాన్ నుంచి అలా అయితే తీసుకున్నాను. లింక్స్ అయితే అన్ని ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే ఇండస్ వ్యాలీ నుంచి అయితే తీసుకున్నాను నేను. మనకి 4 లీటర్స్ అయితే వస్తుందన్నమాట. హండీ టైప్లో ఉంటుంది. బిర్యానీ పాట్ లాగా యూస్ చేసుకోవచ్చు, కర్రీస్కైనా యూస్ చేసుకోవచ్చు. 4 లీటర్స్ హండీ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆల్రెడీ నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇందులో చాలా బాగా ఉంటుంది. మనకి అడుగంటడం అలాంటివి కూడా ఏమీ జరగట్లేదండి. ఇంకా ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేశాను. ఒకసారి అయితే చెక్ చేసి ప్రోడక్ట్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు అల్యూమినియం అయితే ఎవరు వాడట్లేదు కదా, అంతా స్టీల్లోకే కన్వర్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి నేను అందుకని చెప్పేసి స్టెయిన్లెస్ స్టీల్లో అయితే తెప్పించాను అనమాట అన్ని ప్రోడక్ట్స్. ఇంకా ఇది కూడా ఇండస్ వ్యాలీ నుంచే తెప్పించాను. ప్రెషర్ కుక్కర్ అనమాట, 3 లీటర్స్. చాలా బాగుందండి. దీనిపైన నేను ఆల్రెడీ కుకింగ్ చేసింది కూడా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దోసకాయ కర్రీ ఏదో చేసి పెట్టాను అనమాట. అస్సలు అడుగంటట్లేదండి. చాలా బాగుంది. ఇది కూడా అడుగు మందం అనమాట. అంటే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇందులోనే 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏవి చూపించినా అందులో 2 టైప్స్ ఉంటాయండి. ట్రైప్లై అని ఉంటేనేమో మనకి కింద ప్లేట్ రాకుండా ఉంటుంది. ట్రైప్లై కాకుండా వేరే అయితేనేమో కింద ప్లేట్ వస్తుంది అనమాట. ప్లేట్ వచ్చిన దానికంటే కూడా ఇలా ట్రైప్లై అయితే బాగుంటుందండి. అంటే 3 లేయర్స్ లాగా వస్తుంది అనమాట. దాన్ని కూడా 3 లేయర్స్ అనే అంటారు. కాకపోతే కింద ఏంటంటే అడుగున ప్లేట్ లాగా వస్తుంది. ఇవైతేనేంటంటే ప్లేట్ రాకుండా మనకి జాయింట్, నార్మల్గా మనం ఇంట్లో అల్యూమినియం ఇలా ఉంటుందో అలా కింద జాయింట్ లాగానే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇదైతే నేను అగారో నుంచి తీసుకున్నానండి. ఇప్పుడైతే లింక్ అయితే నేను ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది కూడా 3.5 లీటర్స్ విత్ గ్లాస్ లిడ్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుందండి. అడుగైతే చాలా మందంగా వచ్చింది. చూసారు కదా, కింద బాటమ్ అనేది అలా దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. అదే మనకి ప్లేట్ వచ్చింది అయితేనేమో కింద ఏమంటారు, అంటు పెట్టినట్టుగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇలా తీసుకోండి, మీకు చాలా బాగా కుకింగ్ అనేది చాలా బాగా ఈజీగా ఉంటుంది. ఇంకా వీటి ప్రోడక్ట్స్ అన్నీ ఇస్తాను. ఇంకా ఇదైతే ఎగ్ ట్రే అనమాట. మనకి ప్లాస్టిక్లోనే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే నేను అన్ని ఎగ్స్ తెచ్చినప్పుడు కవర్లోనే పెట్టి అలా వంట బండ పైననే పెట్టడం అలా అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకుంటే దీంట్లో పెట్టుకోవచ్చు కదా, కొంచెం నీట్గా ఉంటుంది అనేసి ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్లో అయితే వచ్చిందండి. ఇలా ఎగ్స్ పెట్టేసుకొని మనము ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇంకా అది కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంది. పర్చేస్ చేయండి, మీకు నచ్చితే మాత్రం. క్వాలిటీ అయితే చాలా బాగుంది. తక్కువ కాస్ట్ ఉందని క్వాలిటీ లేకుండా అయితే లేవండి. చాలా మంచిగా క్వాలిటీ అయితే వచ్చింది. ఇంకా ఇదైతే దోశ ప్యాన్ అండి. ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్. కాకపోతే నేను ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ నాకు ఒక దోశ ప్యాన్ ఉంది. కానీ ఇది ఎందుకు తీసుకున్నానంటే అట్లు పోయడం కోసం అని అయితే తీసుకున్నాను. నాకు దోశ ప్యాన్ ఉంది కానీ దానికి చివర్లో అంచులాగా లేదనమాట. అందుకే పిండి పోయగానే కిందికి జారి పడిపోతుంది. అందుకని ఈ దోశ ప్యాన్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవైతే క్రాక్స్ అనమాట. మా చిన్నోడి కోసం అయితే తీసుకున్నాను. క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. దీని ప్రోడక్ట్ కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.